ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని లక్ష్మి భర్త డాక్టర్ కడియాల లలిత్ సాగర్ అన్నారు. శనివారం సాయంత్రం దర్శిపట్నంలోని కుర్చేడ్ రోడ్లో ఉన్న పీటీఎస్ కళ్యాణ మండపంలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పరిచయ వేదికలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా లలిత్ సాగర్ మాట్లాడుతూ గొట్టిపాటి కుటుంబం 40 సంవత్సరాల నుండి ప్రజాసేవకు అంకితమైనారని, తన కుటుంబం 10 సంవత్సరాల నుండి ప్రజల సేవకు అంకితమైనారన్నారు. ప్రజల సేవే తమ ధ్యేయంగా పనిచేస్తున్న గొట్టిపాటి వంశస్థురాలు లక్ష్మికి టీడీపీ తరపున చంద్రబాబు టికెట్ ఇవ్వడం అభినందనీయమన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు మాట్లాడుతూ లక్ష్మీ విజయానికి పెద్ద టీడీపీ కార్యకర్త సైనికులుగా పనిచేసి చంద్రబాబు నాయుడుకు గిఫ్టుగా అందించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షుడు యాదగిరి వాసు వక్తలను వేదికపై ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరియు నారాయణ పిచ్చయ్య గారికి, సింగి నారాయణ రెడ్డి గారు బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు, బీజేపీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాడపాత్ర శ్రీని గారికి, యాదగిరి వాసు గారు, దర్శి టౌన్ పార్టీ అధ్యక్షులు చిట్టే వెంకటేశ్వర గారికి, దర్శి మండల అధ్యక్షులు శివకోటేశ్వరరావు గారు, నాయకులు మార్పు ఉన్నా కూడా, నాయకత్వం మార్పు ఉన్నా కూడా మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తంలో 2 మున్సిపల్ ఎన్నికలు గెలిచి అందులో దర్శి ఒకటి. ఆ విజయాన్ని రాష్ట్రం మొత్తానికి అందించి తెలుగుదేశం పార్టీకి ఒక ఊపిరిచ్చిన నియోజకవర్గం దర్శి నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గానికి మమ్మల్ని అభ్యర్థిగా నియమించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు మా మీద పెట్టిన నమ్మకాన్ని మేము పూజ తప్పకుండా